పనిచేసిన చెత్త ప్రభుత్వం ఏదో రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. చెత్త మీద చెత్త ఈ వాదన అంతా సైలెంట్ గా ఉన్నారు కదా, ఆయన జనం శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పినప్పుడు శాంతి ప్రసాద్ గారు మీ వాదన విన్నారు, ఆయన తప్పు మాట్లాడారని కొన్ని జనం డిసైడ్ చేసుకుంటారు, మధ్యలో మనం డిస్టర్బ్ చేయాలి దయచేసి. రెండు ఆయన చెప్పిన నేనేం చెప్పాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా కొంత పడిందని నేను చెప్పా, ఆయన దాన్ని వక్రీకరించి చెప్పారు. సరే ఆయన విజ్ఞతను నేను వదిలేస్తున్నా. రెండు, తెలంగాణలో కూడా ఇదే జరిగింది సార్ గారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు 2014లో వాళ్ళకి వచ్చిన సీట్లు 63. తర్వాత 2000 అప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది 2014లో. తర్వాత 4 పార్టీలు ప్రజాకూటమని పోటీ చేసింది 2018లో. ఎవరు కోదండరాం గారి పార్టీ ఒక 8 సీట్లు తీసుకుంది, అట్లానే కమ్యూనిస్ట్ పార్టీ 1 సీటు, తెలుగుదేశం పార్టీ ఒక 14 సీట్లు, 14 తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు అన్ని తీసుకొని వాళ్ళు పోటీ చేస్తే అప్పుడు కేసీఆర్ గారు ఒకటే సింగిల్ గా పోటీ చేశారు ఆ రోజు 2018లో. వాళ్ళు కూటమిగా పోటీ చేశారు. కాంగ్రెస్ ఆ రోజు బలంగా ఉంది వాస్తవంగా 2018లో. అట్లానే 2018లో తెలుగుదేశానికి కూడా ఆ రోజు తెలంగాణలో బలం ఉంది. ఆ రోజు అంతకుముందు వాళ్ళు సీట్లు గెలుచున్నారు, ఆల్రెడీ 14 సీట్లు గెలుచున్నారు. వాళ్ళందరూ కలిపి పోటీ చేస్తే కేసీఆర్ గారికి ఎక్కువ వచ్చినాయి 2014 కంటే. 2014లో 63 వస్తే 18 వచ్చేటప్పటికి 88 అయింది. సేమ్ రేపొద్దున ఇక్కడ అదే రిపీట్ అయింది. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఈ అనైతిక కూటమి వస్తుంది అనేది క్లియర్ గా ప్రజలకు అర్థం అవుతుంది. వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం వస్తున్నారు. నిన్నగాక మొన్నే ఏం మాట్లాడారు సార్ బీజేపీ నాయకులు చెప్పండి? ఈ అవినీతి ఈ కుటుంబ తెలుగుదేశం పార్టీతో మేము ఎట్టి పరిస్థితుల్లో కలం అన్నారు. తెల్లారేటప్పటికి మారిపోయింది. పర్లేదండి అవినీతి కుటుంబ పార్టీ అయినా మాకు మేము కలుస్తామని చెప్పి మాట్లాడినప్పుడు ఏ విధంగా స్వీకరిస్తారు? ఇందా చంద్ర సాంబశివరావు గారు మాట్లాడి నేను ఒకదాన్ని ఏకీభవిస్తాను. పోయినసారి మాకు 151 వచ్చినాయి కాబట్టి ఈసారి పెరుగుతీ ఆ ఊహల్లో 100% ఇప్పుడు మోడీ గారు పోయినసారి 300